సునంద కోరుకున్న విధంగానే ఇంక విక్రమ్‌కి, అలాగే రాధకి అయితే శాంతి ముహూర్తం అయితే పెట్టిస్తుంది. ఇంక పెట్టించిన తర్వాత వాళ్ళిద్దరిని రెడీ చేస్తూ ఉంటే, ఇంకా సునంద అయితే తన కోడలిని రాధని రెడీ చేస్తూ ఉంటే, రాధ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. "నీకు మీ అమ్మ గుర్తొస్తుంది కదా రాధ" అంటే, "అవును ఆంటీ" అని చెప్పనని తను ఏడుస్తుంటే, నన్ను మీ అమ్మ అనుకో అని చెప్పని అనేటప్పటికి ఇంక వెంటనే వెళ్ళి రాధని పట్టుకొని ఏడ్చేస్తుంది. "ఇది ప్రతి ఆడపిల్లకి తప్పదమ్మా, కన్నవాళ్ళకు దూరంగా ఉన్నావు కదా" అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ప్రియ అయితే ఒక పెళ్లి కూతురులాగా రెడీ అవుతూ ఉంటే అను అయితే అడుగుతుంది, "ఏంటి వదిన నువ్వు రెడీ అవుతున్నావు? అన్నయ్య వదినకి కదా వాళ్ళకి కదా" అని చెప్పనంటే, "పెళ్ళి రాధతో, శోభను నాతో" అన్నట్టుగా ఇంక విక్రమ్‌ని అయితే రెడీ చేస్తుంటే రంగా అయితే అంటాడు, "ఏంట్రా ఇదంతా, నువ్వు కూడా పూర్తిగా మారిపోయావా? అంటే రాధనే భారీగా అన్నట్టుగా ఫిక్స్ అయిపోయావా?" అంటే, "అయ్యో లేదురా, మా అమ్మ బాధ భరించలేక ఇలా అయ్యాను, అయినా నేను రాధతో నేను చెప్పుకుంటానులే" అన్నట్టుగా ఇంకా అనేసి ఇంక విక్రమ్ని అయితే రూమ్లోకి తీసుకెళ్ళి పెడతారు. ఇంకా అలా పెట్టిన తర్వాత ఇంక రాధని వెళ్ళే సమయానికే ముందే ప్రియ అయితే వెళ్ళి విక్రమ్ని ఎదురుగా వస్తుంది. "ఏంటి నువ్వు వచ్చావు, ఇది మా రూమ్ కదా" అని చెప్పనంటే, "ఏం బావా నేను రాకూడదా" అన్నట్టుగా ప్రియ మాట్లాడుతూ ఉంటే, "నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు ప్రియ" అని చెప్పనంటే, "హద్దులు మీరింది నువ్వు బావా, నేను చేసుకోవాల్సిన ప్లేస్లో నేను రావాల్సిన ఈ గదిలోకి తనెవరో వస్తుంటుంటే నేను ఎలా ఊరుకుంటాను" అని చెప్పనని ఇంకా దాన్ని కూడా అది శాంతి ముహూర్తాన్ని అలాగే శోభనంని నాశనం చేయాలని చెప్పనని ఇంక ప్రియ అలాగే దమయంతితో ప్లాన్ చేపిస్తుంది. ఇంకా సునంద అయితే ఇంక ప్రియ నా రూమ్లో చూసేసరికి, "పెళ్ళిగాని ఆడపిల్లవి ఇక్కడికి రాకూడదని తెలీదా నీకు" అంటే, "మరి నాకు బావకి పెళ్లి చేయాలని మీకు తెలీదా అత్తయ్య? ఎవరినో తీసుకొచ్చి నేను భార్యని పెళ్లి చేసుకున్నానని చెప్పనేసి మీరెలా మీ కోళ్ళగా ఒప్పుకుంటారు" అన్నట్టుగా ఇంక సునందకి ప్రియకి పెడుతుంది. "ఏంటి ఇంకా ఏంటి అత్తయ్య గారు రోజు రోజుకి మాకు ఈ టార్చరు" అని చెప్పన్నట్టుగా ఉంటే, "టార్చరు మీరు అనుకుంటున్నారు, కొత్తగా పెళ్లి చేసిన వాళ్ళకి ఇలాంటి కార్యాలు చేయాలని చెప్పని నీకు తెలీదా వదిన" అన్నట్టుగా చాలా సున్నితంగా అయితే దమయంతికి సునంద అంటుంది.